నమస్తే, వెల్కమ్ టు బీసీటీ న్యూస్. నేను కళ్యాణి. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్. బ్యాంకు ఉద్యోగుల సమస్యలను వెంటనే పరిష్కరించాలి. యూనియన్ బ్యాంక్ అధికారి సుబ్బారావు. ప్రభుత్వ పథకాలు పొందటానికి ఆధార్ కార్డు తప్పనిసరి. డిప్యూటీ ఎంపీడీఓ పద్మావతి. అగ్ని ప్రమాద బాధితులను ప్రతి ఒక్కరూ ఆదుకొని ధైర్యం కల్పించాలి. ఫ్రెండ్స్ ఆదర్శ యూత్ ఆర్గనైజేషన్ అధ్యక్షులు గోపి. అగ్ని ప్రమాద బాధితులను ప్రతి ఒక్కరూ ఆదుకొని వారికి ధైర్యం కల్పించాలని ఫ్రెండ్స్ ఆదర్శ యూత్ ఆర్గనైజేషన్ అధ్యక్షుడు బండ్రెడ్డి గోపి అన్నారు. కర్లపాలెం మండలం నల్లమోతువారిపాలెం గ్రామంలో సాగిరి నరసింహారావు కుటుంబానికి చెందిన పూరిల్లు ప్రమాదవశాత్తు కాలిపోవడంతో ఫ్రెండ్స్ ఆదర్శ యూత్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో అగ్ని బాధితులకు ఆర్థిక సహాయం అందజేశారు. ఆపదలో ఉన్న వారిని ఆదుకోవటం కోసం తమ సభ్యుల సహాయ సహకారాలతో ఇటువంటి సేవా కార్యక్రమాలు కొనసాగిస్తున్నామని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. అగ్ని బాధితులను తమ వంతు సహాయంగా ఆదుకున్నామని అన్నారు. రాత్రి సమయంలో ఇల్లు కాలిపోవటంతో కట్టుబట్టలతో నిరాశ్రయులై బాధితులు రోడ్డుపై ఉన్నారని, బంగారము, డబ్బు, దుస్తులు పూర్తిగా కాలిపోయి సహాయం కోసం ఎదురు చూస్తున్నారని తెలిపారు. ఇటువంటి బాధితులను ఆదుకునేందుకు మరికొందరు ముందుకొచ్చి సహాయం అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు వేజండ్ల శ్రీనివాసరావు, కార్యదర్శి బత్తుల సురేషు, కోశాధికారి సువర్ణరాజు, సభ్యులు మద్దిబోయిన గోపి, భీమా కోటేశ్వరరావు, నందిపాటి శ్రీరామ్, సునీల్, మచ్చా కృష్ణారెడ్డి, యలవల శ్రీనివాసరావు, బొగ్గవరపు శివ, నరాలశెట్టి నాగరాజు, బండ్రెడ్డి అంకమ్మరావు, కొడరెక్క రవి, చిన్నమిల్లి వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. సాగిరి నరసింహారావు చెందిన గృహం ప్రమాదవశాత్తు కరెంటు ప్రాబ్లం షార్ట్ సర్క్యూట్ వల్ల కాలిపోయి పూర్తి కట్టుబట్టలతో రోడ్డు మీద ఉన్నారు. ఇంట్లో ఉన్న సర్టిఫికేట్స్ కానివ్వండి, బంగారం, డబ్బు మొత్తం కూడా కాలిపోయి రోడ్డు మీద ఉన్నాడు. అతను ఆటో తోలుకుంటూ జీవిస్తాడు. ఆటో తోలుకుంటూ జీవించుకునే క్రమంలో ఈ విధంగా కాలిపోవడం, ఆయన రోడ్డు మీద పడడంతో మా మిత్రుడు మార్గదర్శక సభ్యుడు మద్దిబోయిన గోపి ఈ విషయం మా దృష్టికి తీసుకురావడం, మేము పరిశీలించి వీళ్ళకి కొంత ఆర్గనైజేషన్ తరఫున, ఫ్రెండ్స్ ఆదర్శ యూత్ ఆర్గనైజేషన్ తరఫున వీళ్ళకి కొంతమేర సహాయాన్ని చేసాం. మేము అందించిన సహాయం వాళ్ళకి కొంతమేర కలిగించిన ఇంకొంతమంది సహాయం చేసి వాళ్ళని ఆదుకోవాలని మేము కోరుతూ ఉన్నాం. మా చేతనైందిగా ఇంకొంతకి ఆదుకోవడానికి మా ప్రయత్నాలు మేము చేస్తాం. మరికొన్ని స్వచ్ఛంద సంస్థలు ముందుకు వచ్చి వారిని ఆదుకోవాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. పిట్లవానిపాలెం మండలం చందోలు గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ బగలాముఖి అమ్మవారి దేవాలయంలో శ్రీ రాజశ్యామల అమ్మవారి మహోత్సవాలు అత్యంత ఘనంగా నిర్వహిస్తున్నట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి ఘంటసాల నరసింహమూర్తి తెలిపారు. ఈ నెల 28వ తేదీన రాజశ్యామల అమ్మవారి మహోత్సవాలు ముగుస్తాయని, ఈ సందర్భంగా 28వ తేదీన అమ్మవారి దేవాలయ ప్రాంగణంలో పూర్ణాహుతి హోమం నిర్వహించనున్నట్లు తెలిపారు. శ్రీ బగలాముఖి అమ్మవారి దేవస్థానంలో గత వారం రోజులుగా జరుగుతున్నటువంటి రాజశ్యామల నవరాత్రి మహోత్సవ కార్యక్రమాలు ఈ నెల 28 బుధవారంతో పూర్తి కాబోతున్నాయి. ఈ సందర్భంగా 28వ తారీఖు బుధవారం ఉదయం శ్రీ రాజశ్యామల అమ్మవారి ప్రత్యేక పూజా కార్యక్రమాలు, అలాగే హోమ కార్యక్రమాలు, పూర్ణాహుతి కార్యక్రమాలు కూడా అత్యంత వైభవోపేతంగా జరగబోతున్నాయి. ఈ పూర్ణాహుతి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మన బాపట్ల జిల్లా కలెక్టర్ శ్రీ వి వినోద్ కుమార్ గారు ఈ కార్యక్రమానికి కుటుంబ సమేతంగా విచ్చేసి ఈ పూర్ణాహుతి కార్యక్రమంలో పాల్గొంటామని వారి యొక్క సందేశం రావడం జరిగింది. కాబట్టి భక్తులు 50 మంది కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొని ఆ అమ్మవారి కార్యక్రమాలను తిలకించి తీర్థప్రసాదాలు స్వీకరించి అమ్మవారి కృపకు పాత్రలు కావాల్సిందిగా మరీ కోరుతున్నాం. బాపట్ల జిల్లా పిట్లవానిపాలెం మండలం కాజీపాలెం గ్రామంలోని కేవీఆర్ అండ్ ఎంకేఆర్ డిగ్రీ కళాశాలలో జయహో శ్రీ ఛత్రపతి శివాజీ మహారాజ్ జీవిత చరిత్ర నాటకం ప్రదర్శించారు. బాపట్ల సంస్కార భారతి వారి సహకారంతో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ప్రజలు విశేషంగా పాల్గొన్నారు. ఛత్రపతి శివాజీ మహారాజ్ జీవిత చరిత్ర యువతరానికి స్ఫూర్తిదాయకం కావాలని వల్లూరి భావన్నారాయణ అన్నారు.
బాపట్ల సంస్కార భారతి వారి సహకారంతో విజయవాడ శ్రీరామన్ ఫౌండేషన్ వారి సౌజన్యంతో జయహో ఛత్రపతి శివాజీ మహారాజ్ జీవిత చరిత్ర నాటకాన్ని కాజీపాలెం కేవీఆర్ అండ్ ఎంకేఆర్ కళాశాలలో అద్భుతంగా ప్రదర్శించారు. ఈ సందర్భంగా నిర్వహించిన ఈ నాటకం 2 గంటల 40 నిమిషాల పాటు అత్యంత ఉత్సాహభరితంగా కొనసాగింది. నాటకం ప్రారంభం నుంచి చివరి వరకు సూపర్లను ప్రత్యేకంగా ఆకట్టుకుంది. హిందూ ధర్మం కోసం ఛత్రపతి శివాజీ మహారాజ్ చేసిన సేవలు, తన తల్లి జిజియాబాయ్ ఛత్రపతి శివాజీని పెంచిన తీరుతెన్నులను తదితర అంశాలను కళ్లకు కట్టినట్లుగా ప్రదర్శించారు. ఈ నాటకంలో సుమారు 60 మందికి పైగా కళాకారులు ప్రదర్శించిన తమ ప్రతిభా పాటవాలను చాటుకున్నారు. జయహో ఛత్రపతి శివాజీ మహారాజ్ నాటకంలో పాల్గొన్న కళాకారులు వివిధ ఉద్యోగ వ్యాపార రంగాలలో స్థిరపడిన వారు మరియు కళారంగంలో అత్యున్నత స్థానంలో ఉన్నవారు, విద్యాభ్యాసం చేస్తున్న యువకులు, చిన్నారులు, సాఫ్ట్వేర్ ఉద్యోగులు ప్రదర్శించడం విశేషంగా చెప్పవచ్చు. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని పిట్టలవానిపాలెం మండలం కాజీపాలెం గ్రామంలోని కేవీఆర్ అండ్ ఎంకేఆర్ డిగ్రీ కళాశాలలో మొట్టమొదటిసారి ఎల్ఈడి స్క్రీన్పై 60 మంది కళాకారులచే జయహో ఛత్రపతి శివాజీ మహారాజ్ నాటకాన్ని ప్రదర్శించడం చాలా సంతోషంగా ఉందని గోకరాజు సుబ్బరాజు అన్నారు. అదేవిధంగా రాజీవ్పాలెం గ్రామానికి చెందిన సుమారు 30 విభాగాలకు చెందిన కళాకారులు ఉన్నారని, అయితే జయహో ఛత్రపతి శివాజీ మహారాజ్ నాటక ప్రదర్శన అత్యద్భుతంగా ఉందని కాజీపాలెం డిగ్రీ కళాశాల మాజీ ప్రిన్సిపల్ కూసంపూడి రామరాజు కొనియాడారు. ఈ కార్యక్రమంలో కళాశాల పాలక మండలి కరస్పాండెంట్ అండ్ సెక్రటరీ డాక్టర్ మంతెన నరసరాజు, మంతెన చిననాగరాజు, మంతెన శివరామరాజు, గోకరాజు సుబ్బరాజు, కొత్తపల్లి ధనుంజయరాజు, సందోలు శ్రీ లింగోద్భవ స్వామి దేవస్థానం ట్రస్ట్ బోర్డు చైర్మన్ పరిమి రామకృష్ణ, సాయిబాబు, చందోలు శ్రీ చెన్నకేశవ స్వామి దేవస్థానం ట్రస్ట్ బోర్డు చైర్మన్ ఎండూరి సాయి గుప్తా, కంచర్ల రాజు, గురునాథ్ గ్రంథి, శ్రీనివాసరావు, బూర్గుల సంగమేశ్వర శాస్త్రి, కోసంపూడి నరసింహమూర్తి, విజయ్ రామ్ గోపాల్, వనమా జ్యోతీంద్ర తదితరులున్నారు. ఒక మెకానికల్గా అద్భుతంగా చేశారు. మీ ఆహారం, మీ ప్రదర్శన, మీ డైలాగ్ డెలివరీ, ముఖ్యంగా స్త్రీమూర్తులు ప్రదర్శించినటువంటి విషయం చాలా సంతోషం ఇచ్చింది. ఏమంటే అసలు మీలో పాత్రలో ఆలోచించి అనిపిస్తున్నారు, లేకపోతే ఆ నాటకం ఎట్లా వస్తుంది, ఆ డైలాగ్ డెలివరీ ఎట్లా వస్తుంది. చాలా సంతోషం. శివరాజు మహారాజు గారు ఆయన మిమ్మల్ని చూస్తారు. మనం చిన్నప్పుడు ఒక సినిమా వచ్చింది కదా, శివాజీ గణేష్. ఏం సినిమా భక్తి ఆ శివాజీ గణేష్ తమిళ చేశారు కదా, అద్భుతం. చాలా బాలల అభివృద్ధికి, రక్షణకు, వారి ఉజ్వల భవిష్యత్తుకు బాల్య వివాహాలు ఆటంకమని ఎస్ఎఫ్ఐఆర్టీ సంస్థ డైరెక్టర్ కె రవిప్రదీప్ అన్నారు.
బాల్య వివాహరహిత బాపట్ల జిల్లాగా చేయటం కోసం జేఆర్సీ న్యూఢిల్లీ సహకారంతో ఎస్ఎఫ్ఐఆర్డీ ఆధ్వర్యంలో బాల్య వివాహాలపై కర్లపాలెము బుద్దాం గ్రామాలలో మొబైల్ వాహనం ద్వారా అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా రవి ప్రదీప్ మాట్లాడుతూ బాపట్ల జిల్లాను బాల్య వివాహరహిత జిల్లాగా మార్చేందుకు మహిళాభివృద్ధి సంస్థ శిశు సంక్షేమ శాఖ సహకారంతో జిల్లాలోని పలు గ్రామాలలో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో బి కిషోర్, ఎం నాగరాజు తదితరులు పాల్గొన్నారు. సొసైటీ ఫర్ ఇంటిగ్రేటెడ్ రూరల్ డెవలప్మెంట్ ఒక ఎన్జిఓ మరియు మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కలెక్టర్ గారి ఆదేశాల మేరంగా బాపట్ల జిల్లా బాల్య వివాహాల రహిత జిల్లాగా ఏర్పాటు చేయడం కోసము 2030 వరకు ఈ లోపల బాల్య వివాహ దేశముగా చేయడానికి కోసం మన ప్రధానమంత్రి గారి సూచన మేరకు ఈరోజు మేము ఈ జిల్లాలో 20 రోజుల క్యాంపెయిన్గా ఏర్పాటు చేయడానికి పలు గ్రామీణ ప్రాంతాలలో, అర్బన్ ప్రాంతాలలో, జిల్లా నలుమూలలలో ఏర్పాటు చేయడం జరిగినది. చీరాల మండలము, పరుచూరు మండలము, కొల్లూరు మండలము జరగటం జరిగినది. అయితే బాల్య వివాహం నిషేధము, చైల్డ్ లేబర్ లేకుండా ప్రతి విద్యార్థి ప్రతి బిడ్డ చదువుకునే విధానంగా ఏర్పాటు చేయడం జరిగినది. ఈ విధముగా కలెక్టర్ గారి సూచన మేరకు జరగటం జరిగినది. ప్రభుత్వ పథకాలు పొందడానికి ఆధార్ కార్డు తప్పనిసరి అని డిప్యూటీ ఎంపీడీఓ పద్మావతి అన్నారు. కర్లపాలెం మండల పరిషత్ కార్యాలయంలో జరుగుతున్న ఆధార్ సెంటర్ను పరిశీలించారు. ఈ సందర్భంగా పద్మావతి మాట్లాడుతూ కొత్తగా ఆధార్ కార్డు పొందడం, బయోమెట్రిక్ అప్డేట్, మొబైల్ నెంబర్ లింకింగ్ వంటి కార్యక్రమాలు జరుగుతున్నాయన్నారు. కర్లపాలెం మండలంలో మండల పరిషత్ కార్యాలయం, గణపవరం గ్రామాల్లో ఆధార్ సేవలు లభిస్తున్నట్లు పద్మావతి వివరించారు. కర్లపాలెం మండలంలో ఆధార్ సెంటర్ రన్నింగ్లో ఉంది. ప్రజలందరూ దీన్ని వినియోగించుకోవాల్సిందిగా కోరుచున్నాము. అలాగే గణపవరంలో కూడా ఆధార్ సెంటర్ జరుగుతున్నది. అందరూ దాన్ని వినియోగించుకోవాల్సిందిగా కోరుచున్నాం. సెంటర్లు అంతకుముందు గణపవరం, యాజలి, కర్లపాలెంలో జరిగేవి. కర్లపాలెం డిఏ ట్రాన్స్ఫర్ అయినందువల్ల కర్లపాలెం సెంటర్లోది మండల ఆఫీస్కి మార్చడం జరిగింది. బ్యాంకు ఉద్యోగుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని యూనియన్ బ్యాంక్ అధికారి సుబ్బారావు డిమాండ్ చేశారు. బ్యాంకు ఉద్యోగస్తులకు వారానికి 5 రోజులు పని దినాలు అమలు చేయాలంటూ బాపట్ల పట్టణంలోని బ్యాంకుల ఉద్యోగులు సంయుక్తంగా సమ్మె నిర్వహించారు. దీర్ఘకాలికంగా ఉన్న సమస్యలు ప్రభుత్వం పరిష్కరించాలని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. బాపట్ల యూనియన్ బ్యాంక్ అధికారి బ్యాంకింగ్ వ్యాపారము ఆన్లైన్కి మారి పరివర్తన చెందుతుందన్నారు. ఉద్యోగులపై ఒత్తిడి పెరుగుతుందని అన్నారు. 5 రోజుల పని అమలు చేసినప్పటికీ బ్యాంకింగ్ సమయం పెంచి ప్రజలకు సహకరిస్తామని వారు తెలిపారు. బ్యాంకు ఉద్యోగస్తులు చేస్తున్న సిఐటియు మద్దతు ప్రకటించింది. ఈ సమ్మెలో బాపట్లకు చెందిన అన్ని బ్యాంకుల ఉద్యోగస్తులు తదితరులు పాల్గొన్నారు. బాపట్ల పట్టణము దరివాద కొత్తపాలెంలో విషాదం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే ఈ నెల 26వ తేదీ సాయంత్రం ఓ బాలుడు ఆడుకుంటూ ప్రమాదవశాత్తు బావిలో పడి మృతి చెందాడు. బాలుడు ఎంతసేపటికి ఇంటికి రాకపోవడంతో అంతా వెతికినా కూడా బాలుడి ఆచూకీ తెలియలేదు. 27వ తేదీ ఉదయం బావిలో శవమై తేలటంతో ఒక్కసారిగా గ్రామం మొత్తం విషాద ఛాయలు అలుముకున్నాయి. అది చూసి తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. ఘటనా స్థలానికి పోలీసులు చేరుకుని కేసును దర్యాప్తు చేస్తున్నారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కార్మికులంతా ఐక్యంగా ఉంటూ ఒకరికొకరు సహకరించుకోవాలని బాపట్ల పట్టణ ప్రైవేట్ ఎలక్ట్రికల్ వర్కర్స్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు మాజీ మున్సిపల్ కౌన్సిలర్ సాంబశివరావు అన్నారు. ఎలక్ట్రీషియన్ డే సందర్భంగా బాపట్ల పట్టణంలోని ఎలక్ట్రికల్ కార్మికులు పెయింట్స్ కాలనీలోని కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో వారి యొక్క సమస్యల గురించి యూనియన్ నాయకులు అడిగి తెలుసుకున్నారు. ప్రతి ఒక్క కార్మికుడు లేబర్ యాక్ట్ ప్రకారం సభ్యత్వాలు తీసుకుని ఇన్సూరెన్స్ చేయించుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా సీనియర్ ఎలక్ట్రీషియన్స్ చీమలదిన్నె శివనారాయణ, ఆలూరి నరసింహరాజులను శాల్వాతో సత్కరించి సన్మానించారు. ఈ కార్యక్రమంలో పట్టణంలోని ప్రైవేట్ ఎలక్ట్రికల్ వర్కర్స్ యూనియన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
కర్లపాలెం మండలంలో ఉన్నత పాఠశాలలో ఘనంగా పాఠశాల వార్షికోత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా పాఠశాలల్లో ఉన్న విద్యార్థులు పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. బ్యాంకు ఉద్యోగుల సమస్యలను వెంటనే పరిష్కరించాలి. యూనియన్ బ్యాంక్ అధికారి సుబ్బారావు. ప్రభుత్వ పథకాలు పొందటానికి ఆధార్ కార్డు తప్పనిసరి. డిప్యూటీ ఎంపీడీఓ పద్మావతి. అగ్ని ప్రమాద బాధితులను ప్రతి ఒక్కరూ ఆదుకొని ధైర్యం కల్పించాలి. ఫ్రెండ్స్ ఆదర్శ యూత్ ఆర్గనైజేషన్ అధ్యక్షులు గోపి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే బీసీటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.